John's Gospel, యోహాను రాసిన సువార్త 12th chapter, 12వ అధ్యాయము verse 42. 22వ వచనము 42. 42వ వచనము. John's Gospel, chapter 12, verse 42. యోహాను రాసిన సువార్త 12:42. Mm. అధికారుల్లో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి గాని Ah. సమాజంలో నుండి వెలివేయబడుదుమేమో అని Ah. పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. Many people believed in Christ, అనేకులు దేవుణ్ణి నమ్మారు కానీ విశ్వసించారు కానీ especially chief rulers there. ఇక ప్రధానులు కూడా అక్కడ ఉంటున్నారు. Chief rulers, read it please. What is the two chief rulers? అనేకమైన అధికారులు. అధికారులు కూడా many chief rulers believed in Lord Jesus Christ. అధికారులు కూడా చాలా మంది ఆయన అంగీకరించారు. But they were not able to openly say. అయితే వాళ్ళు బయలుకు పరచలేకపోయారు. Why? Because ఎందుకంటే Pharisees were so much powerfully, strongly standing for Moses and not standing for God. Pharisees, ఆ పరిసయ్యులు వాళ్ళు వాళ్ళు మోషే ధర్మశాస్త్రం నిలబెడుతున్నారు కానీ యేసు ప్రభు కొరకు నిలబడట్లేదు. they were strongly standing for Moses law. వాళ్ళు మోషే ధర్మశాస్త్రం దృఢంగా నిలబెడుతున్నారు. Though they can see wonders beyond what they have not seen till now. చూడండి, ఇంతవరకు వాళ్ళు చూడని అద్భుతాలు వాళ్ళు చూస్తున్నారు. But they were not able to still believe. అయితే ఇంకా వాళ్ళు విశ్వసించలేదు. And ఆ తరువాత there was what happened is, ఏం జరుగుతుందంటే they were Pharisees, now they thinking this man is growing more than God. చూడండి, పరిసయ్యులు అనుకుంటున్నారు ఈ వ్యక్తి దేవుని కంటే ఎక్కువగా పెరుగుతున్నాడు. Now they are planning together. ఇప్పుడు అందరూ కలిసి ప్రణాళిక వేస్తున్నారు. These Pharisees, they are planning together. ఈ పరిసయ్యులు వాళ్ళు కలిసి మాట్లాడుకుంటున్నారు. What they are planning? ఏం ప్రణాళిక అంటే we should bring end to these people. ఈ ప్రజలు అంతు చూడాలి, ఈ వ్యక్తి అంతు చూడాలి. And they planned with the chief, with the priest there, and brought a big plan to kill him. చూడండి, వాళ్ళతో కూడా కలిసి సంభాషించి ఆయన చంపడానికి ఒక దాని గురించి ఒక అంచనా వేస్తున్నారు. And what happened? దాని తర్వాత ఏం జరిగింది? What they planned, they succeeded in the last. వాళ్ళు ఏమైతే అనుకున్నారో ఆఖరిగా అది చేసి ముగించారు. In all these things, Paul was a member, not only member, he was observer of all this what happening there. చూడండి, ఇవన్నిట్లో కూడా పౌలు కేవలము ఒక వ్యక్తి మాత్రమే కలిసి ఉన్నట్టు మాత్రం కాదు కానీ ఇవన్నీ కూడా అతను గమనిస్తున్నాడు. Because he's a Pharisee. ఎందుకంటే అతను పరిసయ్యుడు. Because he should know what is happening in the Pharisee circle there. ఎందుకంటే పరిసయ్యుల వర్గములో వాళ్ళ చుట్టూ ఏం జరుగుతుందో అతనికి తెలియాలి. And అంత మాత్రమే కాదు, when Jesus died, యేసు ప్రభు వారు మరణించినప్పుడు he was keeping quiet. This Paul was keeping quiet. ఈ పౌలు నిశ్శబ్దంగా ఉంటున్నాడు. And after Jesus was crucified and crucified, యేసు ప్రభువు సిలువ వేయబడిన తర్వాత then after that he is hearing that his body was taken by the disciples. ఆయన దాని తర్వాత వింటున్నాడు శిష్యుల ద్వారా ఆయన దేహంతో తీసుకెళ్లబడిందని. And the disciples stole the body of Lord Jesus Christ. వాళ్ళు యేసు ప్రభు యొక్క శరీరాన్ని ఇచ్చినప్పుడు stole means అంటే దొంగతనం చేసినప్పుడు he was thinking like that. అలా అనుకుంటున్నాడు. They stole the body of Lord Jesus Christ. వారు యేసు ప్రభు శరీరాన్ని దొంగిలించారు. And now they are saying that he is risen. అంటే వాళ్ళు అంటున్నారు ఆయన లేచాడు అంటున్నారు. Third day he rose again. మూడో దినం లేచాడు అంటున్నారు. He was keeping quiet till the time, at the time also he was quiet. At the time also, ఆ సమయంలో కూడా నిశ్శబ్దంగా ఉన్నాడు. Paul is not coming to the figure. పౌలు ఆ పటానికి అక్కడ రావట్లేదు. When slowly మెల్లగా then the people started worshipping in the name of Lord Jesus Christ. యేసు ప్రభు నామములో ప్రజలు ఆరాధన చేయడానికి మొదలు పెట్టారు. People started gathering in the name of Jesus Christ. యేసు నామములో ప్రజలు ఒకటి కూడడానికి ప్రారంభించారు. And in the name of Lord Jesus Christ 3,000 were saved, 5,000 were saved there. చూడండి, యేసు ప్రభు నామములో 3,000 మంది 5,000 మంది చేర్చబడుతున్నారు. And they were all gathering together in one place. వారందరూ కూడా ఒక స్థలంలో కూడుతున్నారు. What damage happened to the Jewish religion at the time of Lord Jesus Christ was less than the damage happened after the resurrection of Lord Jesus Christ. చూడండి, యూదులకు ఆది యేసు ప్రభు వారు ఉన్నప్పుడు జరిగిన హాని కంటే యేసు ప్రభు మరణించిన తర్వాత అంటే లేచిన తర్వాత ఆ హాని తక్కువగా జరిగింది. ఎక్కువ జరిగింది. You understand what I mean? అర్థమైంది నేను ఏం చెప్పేస్తున్నాను? In the Jewish religion, ఆ జూ ఒక వర్గములో till Lord Jesus was there, యేసు ప్రభు వారు ఉన్నప్పుడు they were hearing the teachings of Lord Jesus Christ. వారు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆ బోధనలు వింటున్నారు. And ఆ తరువాత they were getting healed by the works of Lord Jesus Christ. దేవుని యొక్క మాట ద్వారా వాళ్ళు స్వస్థపరచబడుతున్నారు.
And many wonders they are seeing there. అనేక అద్భుతాలు చూస్తున్నారు. All is happening in Jewish religion. ఇవన్నీ కూడా యూద వర్గంలో జరుగుతున్నాయి. No damage to the Jewish religion there. యూద గోత్రములో ఏ ఒక బాధ లేదు. Now Pharisees, why they want to kill Lord Jesus? ఆ పరిసయ్యులు ఎందుకు వాళ్ళని చంపాలనుకుంటున్నారంటే To kill Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారిని చంపాలనుకుంటున్నారంటే Because people are following Lord Jesus Christ. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని జనాలు వెంబడిస్తున్నారు. They are not following to hear their laws, but they are following to hear Jesus Christ's laws there. వారు వాళ్ళ ఆజ్ఞలు పాటించక యేసు ప్రభు వారి ఆజ్ఞలు పాటిస్తున్నారు. Whatever they want to hear Lord Jesus Christ, than hearing the Pharisees and Sadducees and chief priests. చూడండి ప్రభువైన యేసు వారు పరిసయ్యులు సదుకేయులు ప్రధాన యాజకుల మాటలు వినడం కంటే యేసు ప్రభు వారి మాటలు వింటున్నారు. They all were charismatic or attracted by the personality called Lord Jesus Christ. యేసు ప్రభు అనే వ్యక్తి ద్వారా ఆయన మాటల ద్వారా ఆకర్షింపబడ్డారు. But no damage to Jewish religion. అయితే యూద వర్గానికి ఏ ఒక బాధ హాని జరగలేదు. But after the resurrection of Lord Jesus Christ, అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానం తరువాత what happened there? ఏం జరిగింది? Big groups of people, those who are called Jews, are now turning into called disciples of Lord Jesus Christ. చూడండి పెద్ద యూదులు గుంపులు ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులుగా మారుతున్నారు. First we find 120 people gathered in the name of Jesus Christ. మొట్టమొదటిగా 120 మంది 25 మంది యేసు ప్రభు నామములో కూడారు. 120 120 మంది. Then later ఆ తరువాత 3000 were saved. 3000 మంది రక్షింపబడ్డారు. They gathered into the group. వారు ఒక గుంపులో చేర్చబడ్డారు. ఆ గుంపులో then after that one ఆ తరువాత 5000 were added there. 5000 మంది ఆ గుంపులో చేర్చబడ్డారు. Not in that one. అది మాత్రమే కాదు. After that one ఆ తరువాత many people were going on added. The church got swelled as days pass by. ఇంకా చూసినప్పుడు ఇంకా చేర్చబడుతున్నారు సంఘము అనుదినం అభివృద్ధి పొంది జనాలతో చేర్చబడుతుంది. All Jews becoming the followers of Lord Jesus Christ. యూదులందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడించేవారుగా మారారు. Damage which was not before the death of Lord Jesus Christ, damage became more high after the death of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణానికి ముందున్న హాని కంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానం పొందిన తరువాత జరిగిన హానికరం ఎక్కువగా ఉంది. Now what they can do, they are not able to understand. ఇప్పుడు ఏం చేయాలో మనకు అర్థం కావట్లేదు. Before that they saw only one person, Jesus Christ. అంతకు ముందు అయితే ఒకే వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూశారు. Now they are seeing the disciples there. ఇప్పుడైతే శిష్యులు వారు చూస్తున్నారు. Apostles there. అపోస్తలులు చూస్తున్నారు. They are trying to bind them. Next day morning they are in the temple preaching there. వాళ్ళని బంధించాలని ప్రయాసపడుతున్నారు. అయితే మరుసటి రోజు ఉదయం వాళ్ళు వచ్చి మందిరంలో ప్రసంగిస్తున్నారు. Presence are not able to close them or stop them. చూడండి ఈ యొక్క చెరసాల్లో వాళ్ళు బంధించడమో ఆపివేయటమో సాధ్యం లేకుండా అయింది. So much powerful they became, and it's so powerful, this movement became so powerful there. చూడండి ఈ యొక్క ఈ యొక్క ఉద్యమము అంత బలముగాను దృఢముగాను జరిగింది. And mightily dominating the Jewish religion there. చూడండి యూదా వర్గాన్ని అంతగా అది అణిచివేస్తుంది. At the time, ఆ సమయంలో when these Pharisees were bewildered or confused what to do, ఈ యొక్క పరిసయ్యులు ఏం చేయాలని అర్థం కాకుండా గలిబిలి పడిన పరిస్థితిలో at the time, ఆ సమయంలో this person Saul said, I will take the charge. ఈ వ్యక్తి సౌలు అనే వ్యక్తి చెప్పాడు, నేను బాధ్యత తీసుకుంటాను. And he came as a mighty powerful person for the zealous for the works of Lord Jehovah. చూడండి యెహోవా దేవుడి కొరకు ప్రభావం కలిగిన వాడుగా ఎంతో వైరాగ్యం పొందిన వాడుగా ముందుకు వస్తున్నాడు. Till the time any Pharisee did not dare to take the letters to persecute the church. అంతవరకు ఏ పరిసయ్యుడు కూడా అంత ధైర్యం వచ్చి ఆ ఉత్తరం తీసుకొని సాగించడానికి ముందుకు రాలేదు. No one dared to talk to the church there. ఎవరు కూడా సంఘాన్ని హింసించడానికి అంత ధైర్యం రాలేదు. They took only one or two, but here this person is going directly attack the church completely there. చూడండి ఒక వ్యక్తి మీద ఎదురు వ్యక్తి మీద దాడి చేస్తారు కానీ అయితే ఈ వ్యక్తి పూర్తి సంఘం మీద దాడి చేయడానికి ముందుకు వస్తున్నాడు. There is saying, I will be zealous for the name of Jehovah. అతను అంటున్నాడు యెహోవా నామమును బట్టి నేను వైరాగ్యముగా ఉన్నాను అంటున్నాడు. And we see దాని తర్వాత చూస్తున్నాము that he completely attacks the church, starting with the stoning of the Stephen there. చూడండి సంఘం మీద దాడి చేసి స్టెఫెను మీద రాళ్ళు వేసేకి అతను ముందుకు వచ్చేది చూస్తున్నాము. In the early church, ప్రారంభకాల సంఘంలో the Stephen was the most powerful person, filled with the Holy Spirit of God. Very wonderful features he had as a spiritual man. స్టెఫెను చూసినప్పుడు ఎంతో ప్రభావం కలిగిన వ్యక్తి, ఆత్మ ద్వారా నింపబడిన వ్యక్తి, దేవుని కొరకు ఎంతో వెలిగించిన వ్యక్తి. Such a person he was. అట్లాంటి వ్యక్తి అతడు. And when this Saul dared to kill him, ఈ యొక్క సౌలు అతను చంపడానికి తెగించినప్పుడు then he got the power and got the great braveness
to even the torture church wherever it is. చూడండి, అతనికి వచ్చిన ధైర్యం గాని, అతనికి దాని గురించిన గర్వం గాని, ఏ సంఘమైన నేను పడగొడతాను అనే ధైర్యానికి ముందుకు వస్తున్నాడు. First thing is, మొట్టమొదటి కార్యము, see as young man determination of his. ఒక యవనస్తుడుగా అతని తీర్మానం చూడండి. I will work for Lord Jehovah. నేను యెహోవా దేవుడు కొరకు క్రియ చేస్తాను. I will be zealous for God Jehovah. నేను యెహోవా దేవుడు కొరకు రోషం కలిగిన వాడును. Apart from Jehovah, nobody in Jewish religion should worship anybody. యెహోవా దేవుడు తప్ప యూదా గోత్రములు ఎవరు కూడా ఎవరిని ఆరాధించడానికి వీల్లేదు. Second thing is, రెండే కార్యము, as a young man, I will dedicate myself for this service there. చూడండి, యవనస్తుడుగా ఆయన పరిచర్య కొరకు నన్ను నేను సమర్పించుకుంటాను. And he dedicated completely. సంపూర్తిగా సమర్పించుకున్నాడు. And now what he's doing is, ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, see his dedication what he's doing now. చూడండి అతను సమర్పణలో ఏం చేస్తున్నాడంటే, Damascus is nearly 359 kilometers away from Jerusalem there. చూడండి, యెరూషలేము నుండి దమస్కుకు దాదాపు 359 కిలోమీటర్ల దూరం అది. Such a long distance. అంత దూర ప్రయాణము. He is willing to take that distance there and go to travel to that distance there. చూడండి, ఇంత దూర ప్రయాణాన్ని ఇతడు ప్రయాణం చేయడానికి మొదలు పెడుతున్నాడు. Young man, యవనస్తుడు. he is making some group of people also with him, chastising charismatic them and bringing them, attracting them and bringing them, taking them to do this work there. అతనితో ఒక గుంపు చేర్చుకొని ఆ ప్రజలను సమకూర్చుకొని ఆ గుంపుతో కూడా ఈ కార్యం చేయడానికి అతను లేచి వెళుతున్నాడు. His zealous is one side. అతను వైరాగ్యం ఒక పక్క, One more side. ఇంకొక పక్క His conscience is also working there. అతను మనసాక్షి కూడా పనిచేస్తుంది. Mightily working. ఎంతో ప్రభావంతో పనిచేస్తుంది. What is saying in his heart? అతని హృదయంలో ఏం చెప్తుంది? This is the whom you are going against the person against whom you are going there. ఏ వ్యక్తికి విరోధంగా నువ్వు పోతున్నావు, The movement against which you are going. నువ్వు వెళ్ళిన సందర్భంలో The movement against which you are going. నువ్వు ఏ ఒక్క ఉద్యమంకి ఎదురుకు పోతున్నావు, Be careful. జాగ్రత్తగా ఉండు. Because even your master Gamaliel said not to fight against that movement. మీ యజమానుడు కూడా గమాలీయుడు కూడా చెప్పాడు ఆ ఉద్యమంకి విరోధంగా పనిచేయొద్దని. We should be very careful. మనం జాగ్రత్తగా ఉండాలి. It was all running in his mind. ఇవన్నీ కూడా తన హృదయంలో మనసులో వెళ్తూ ఉన్నాయి. I believe that Jesus Christ may be a great prophet. నేను నమ్ముతున్నాను ప్రభువైన యేసుక్రీస్తు వారు గొప్ప ప్రవక్త. Paul, many Pharisees believed that Jesus Christ is a great prophet. చూడండి, పౌలు గాని అనేక పరిసయ్యులు గాని ప్రభువైన యేసుక్రీస్తు వారు గొప్ప ప్రవక్త అనేది నమ్మారు. Why? Because ఎందుకంటే they thought that he came from God. ఎందుకంటే వాళ్ళు అనుకున్నారు ఆయన దేవుని దగ్గర నుంచి వచ్చాడని. That's why అందుకే even Nicodemus was saying there, Master, nobody apart from heaven who come from heaven can do all these things. చూడండి, నికోదేమస్ కూడా అంటున్నాడు, నికోదేము అంటున్నాడు, యజమానుడా పరలోకం నుండి వచ్చితే తప్ప ఈ కార్యాలు ఎవరు చేయలేరు అంటున్నాడు. Such a belief all the Pharisees had. అట్లాంటి నమ్మకం విశ్వాసం పరిచర్యకు అందరికి ఉన్నది. But one thing they were in contrary to the work of Lord Jesus Christ is, అయితే వాళ్ళకి దేవుని మాట మీద ఉన్న భిన్నం ఏంటంటే, Jesus Christ used to do miracles on Sundays. యేసు ప్రభు వారు ఆదివారం దినమున అద్భుతాలు చేయకూడదు. Lord Jesus Christ used to do miracles on Sundays. యేసు ప్రభు వారు ఆదివారం అద్భుతాలు చేసేవాడు. That's what they don't like. అది వాళ్ళకి ఇష్టపడలేదు. Because it's against the tradition of the elders. ఎందుకంటే అది పెద్దలు పారంపర్యానికి విరోధమైనది. And not only that one. అంత మాత్రమే కాదు. Often Jesus Christ scolded the Pharisees many times in his preachings. చూడండి, వాళ్ళ యొక్క బోధనలో అనేక సార్లు సదుసేయుల్ని పరిసయ్యుల్ని యేసు ప్రభు వారు గద్దించాడు. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదర సహోదరి, Paul believed that Jesus Christ is from God. పౌలు నమ్మాడు యేసు ప్రభు వారు దేవుని దగ్గర నుంచి వచ్చాడని. So I will not torture Lord Jesus Christ. నేను యేసు ప్రభు అని చిత్రహింస పెట్టను. So till Lord Jesus was there, he was keeping quiet. చూడండి, యేసు ప్రభు ఉన్నంత వరకు నిశ్శబ్దంగా ఉన్నాడు. After Jesus Christ, యేసు ప్రభు తరువాత when the church was growing, సంఘము ఎదుగుతున్నప్పుడు now he was telling, ఇప్పుడు ఏమంటున్నాడు? I will destroy all the people who follow Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడించే వారందరూ కూడా నాశనం చేస్తాను. Why? Because ఎందుకంటే they are not following Jehovah. వారు యెహోవాను వెంబడించట్లేదు. By touching them, వారిని ముట్టుదల ద్వారా I am not touching Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారిని నేను ముట్టట్లేదు. He is a great man. ఆయన గొప్ప వ్యక్తి. I am not doing any harm to Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఏ హాని నేను చేయట్లేదు. That was running in his heart. అదే అతని హృదయంలో వెళ్తూ ఉంది. And one more thing running, one more side. ఇంకొక ప్రక్క one more other things are going on. ఇంకా మిగిలిన కార్యాలు వెళ్తూనే ఉన్నాయి. That's why అందుకే when he is having thought that I am not damaging Jesus Christ, but I am damaging the people who follow Jesus Christ, which is wrong according to the doctrine of Moses. యేసు ప్రభు నేను హింసించట్లేదు కానీ అయితే ఆయన వెంబడించేవారు అంటే మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉన్న వారిని నేను హింసిస్తున్నాను అనుకుంటున్నాడు. When he was thinking all these things, ఇవన్నీ కూడా అనుకున్నప్పుడు, with the thought he was going there, ఈ యొక్క ఆలోచనతో వెళ్ళినప్పుడు, that time ఆ సమయంలో Lord Jesus said to him, ప్రభువైన యేసుక్రీస్తు వారితో చెప్పాడు, directly to the point he touches there. చూడండి, దేరుగానే అతనితో ఈ కార్యాన్ని గుర్తించి చెప్తున్నాడు. Saul, Saul, ఓ సౌలా సౌలా, why thou persecutest me? నన్ను హింసించనేలా. Directly touches the points there.
ఆ నేరుగానే సౌలుతోనే మాట్లాడుతున్నాడు. What is saying there? ఏమంటున్నాడు? You're thinking that you're not harming me, నువ్వు అనుకుంటున్నావు నువ్వు నాకు హాని చేయట్లేదని, but you're harming me directly. అయితే నన్ను నేరుగానే హింసిస్తున్నావు. Then he was afraid. అప్పుడే అతను భయపడుతున్నాడు. Then he asked, who art thou, O Lord? అప్పుడు అడుగుతాడు, ప్రభువా నువ్వు ఎవరు? Then his eyes are opened. అప్పుడు అతను నేత్రాలు తెరవబడ్డాయి. Not this earthly eyes, ఏదో భూ సంబంధమైన నేత్రాలు కాదు గాని spiritual eyes. ఆత్మీయ నేత్రాలు, Spiritual ears are opened. ఆత్మీయమైన చెవులు తెరవబడ్డాయి. What is he hearing there? ఏమింటున్నాడు? I am Jesus of whom the persecutors. నీవు హింసించుచున్న యేసు నేనే. That shocked him to the core. చూడండి ఆ మాట అతనికి ఎంతో భయభ్రాంతిని తీసుకొచ్చింది. And not that one. అంత మాత్రమే కాదు, Next one. ఆ తర్వాత Next is the next point of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు అవతల మాట చూడండి. Why you are kicking against the pricks there? ముండ్ల పొదలో ఎందుకు తన్నుతున్నావు? Why he is telling? ఎందుకంటున్నాడు? One says conscience saying, no, what you are doing is wrong. What you are doing is wrong. What you are doing is wrong. అతని మనసాక్షి నువ్వు చేసేది తప్పు 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 అని చెప్తుంది. But you are going on stopping the Manasashi and doing this works there. అయితే నీ మనసాక్షిని ఆపివేసి చేయాల్సిన కార్యాలను సాగిస్తున్నావు. What happened now? ఏం జరిగింది ఇప్పుడు? When God spoke there, he broke to the conscience there. చూడండి, దేవుడు అతనితో మాట్లాడినప్పుడు తన హృదయం మనసాక్షితో అతను గుద్దపడిన వాడుగా ఉంటున్నాడు. And now he completely dedicated unto God. ఇప్పుడు సంపూర్ణంగా దేవునికి సమర్పిస్తున్నాడు. What wilt thou have me to do, O Lord? ప్రభువా నేనేమి చేయ చిత్తగించి ఉన్నావు? Completely zealousness, he completely surrendered to God. తనలో ఉన్న గర్వమంతా వైరాగ్యమంతా దేవుని దగ్గర సమర్పిస్తున్నాడు. Now what is he doing now? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? From now onwards, ఇప్పుడు నుండి the one which he opposed, now I'll go to be proposer of this faith. చూడండి, ఇంతవరకు ఆపివేసిన వాడు దాన్ని సాగించేవాడుగా మారుతున్నాడు. What is he doing now? ఏం చేస్తున్నాడు? See the words in 1 Corinthians 9:16 there, what is saying there? 1 కొరింథీయులకు 9:16 ఏం చెప్తున్నాడు చూడండి. If you don't preach the gospel, it is woe to me. చూడండి, సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. What a loving word, what a great words are these. ఎంత గొప్ప మంచి మాటలండి ఇవి. He was terrorist for the church there. ఏమని సంఘానికి Terrorist there. ఒక నక్సలైట్ లాగా ఉంటున్నాడు. Nexalite కాదు, తీవ్రవాది లాగా ఉంటున్నాడు. Now what is doing now? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? In Philippians 1:21 he is saying there. ఫిలిప్పీలు 1:21 అంటున్నాడు. Now he has become fanatic there. Now he has become fanatic. ఒక మతవాది లాగా ఇప్పుడు మతవాది లాగా మారిపోతున్నాడు. What is saying there? ఏం చేస్తున్నాడు? In Philippians 1:21 ఫిలిప్పీలకు 1:21 for to live is Christ there. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. Such a fanatic is become now. అంత మతవాదిగా మారుతున్నాడు. The destroyer of the church. సంఘాన్ని నాశనం చేసేవాడు, కూలగొట్టేవాడు. Now we find in 1 Corinthians 3:10 1 కొరింథీయులు 3:10 we find that అక్కడ చూస్తున్నాము he became the wise master builder of the church there. అతను జ్ఞానం కలిగిన సంఘ శిల్పాసారిగా మారుతున్నాడు. How he created his life. తన జీవితాన్ని ఎంతగా మార్చాడు. He left his job, he left his studies for God. తన విద్యను దేవుని కొరకు విడిచిపెట్టాడు. He left his money for God. తన డబ్బును దేవుని కొరకు విడిచిపెట్టాడు. He left his youth for God. తన యవనాన్ని దేవుని కొరకు విడిచిపెట్టాడు. He left his life for God. తన జీవితాన్ని దేవుని కొరకు విడిచిపెట్టాడు. What? ఎందుకు? Why all these things? ఎందుకు ఇవన్నీ కూడా? Why? Because ఎందుకంటే the one whom he called me, the one who gave the vision to me personally, I will make the sureness to proclaim and to establish the vision there. నన్ను పిలిచిన వాడు, నన్ను దీని కొరకు ఈ యొక్క దర్శనాన్ని ఇచ్చిన వాడు, ఆయన కొరకు నేను నమ్మకస్తుగాను దృఢంగా నిలబెడతాను. And he took that courage there. చూడండి, And he took the courage to do that one. ఆ తీర్మానంతో దాన్ని తీసుకుంటున్నాడు. What he did that one? ఏం చేశాడు దాన్ని? అప్పుడు First thing I said, as we discussed there, మొట్టమొదటిగా నేను చెప్పిన రీతిగా first he took 3 days fasting there. 3 రోజులు అతను ఉపవాసం ఉంటున్నాడు. Complete fasting. సంపూర్తిగా ఉపవాసము. No water, no food. ఏ ఒక అన్నపానం పుచ్చుకోలేదు. Like that only our spiritual lives can be mended, can become strong in God. చూడండి, ఆ రీతిగానే మన ఆత్మీయ జీవితము అమర్చబడి కట్టబడుతుంది. And it becomes strong in God. దేవునిలో అదేతో దృఢంగా కట్టబడుతుంది. And not only that one, అంత మాత్రమే కాదు, immediately వెంటనే he went and joined the disciples there. అక్కడ వెళ్ళి శిష్యులతో కలుసుకుంటున్నాడు. And he learned about Lord Jesus more. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఎక్కువగా నేర్చుకుంటున్నాడు. Then immediately ఆ తరువాత వెంటనే he went to the synagogue. సినగోగు దగ్గర వెళ్ళి పరిశుద్ధ సమాజంలోకి వెళ్ళి there he started preaching about Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నాడు. Going on saying, emphasizing that he is the Messiah, he is the Messiah. చూడు, అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఆయన మెస్సియా ఆయన అని చెప్తూ ఉన్నాడు. Then after that one, ఆ తర్వాత when people are fearing him still, ఆయన గురించి ఇంకా ప్రజలు వింటూ ఉన్నప్పుడు, fearing him still, ఈ రీతిగా ఇంకా భయపడుతున్నప్పుడు, what God did was, దేవుడు ఏం చేశాడంటే, he gave him a preparation time of more than 10 years in the land of Arabia. అరేబియా దేశంలో 10 ఏళ్లుగా సిద్ధపాటు కొరకు అతను ఉంచుతున్నాడు. See, in the life of every person, ప్రతి మానవుడి జీవితంలో God gives a time of preparation for the future purpose, their future target. చూడండి,
భవిష్యత్తు కార్యముల కొరకు దేవుడు అతనికి ఏదో ఒక ప్రణాళికను లేకపోతే ఒక సమయాన్ని ఇస్తాడు. See, if any purpose is there in the future, భవిష్యత్తులో ఏదైనా ఉద్దేశం ఉన్నట్లయితే God will give a training time there. దేవుడు ఒక తర్బీదు సమయాన్ని ఇస్తాడు. See, in the life of Moses, మోషే జీవితంలో before he became the leader of Israel to bring them out of the land of Egypt, ఇశ్రాయేలుకు నాయకుడుగా ఉండి వాళ్ళ ఐగుప్తు దేశం నుండి విడిపించడానికి ముందుగా what he went through one course there. అతడు ఒక అనుభవం ద్వారా పోతున్నాడు. He went to some course. ఒక కోర్స్ అంటే ఏంది, ఒక పాఠం ద్వారా పోతున్నాడు. What is that పాఠం? ఏమా పాఠం ఏంటి? How many years పాఠం you know? ఎన్ని పాఠాలు తెలుసా? 40 years he has to go through the పాఠం there. చూడండి, 40 ఏళ్ళు ఆ పాఠాన్ని అతను నేర్చుకోవాలి. 40 years became zero. 40 ఏళ్ళు సున్నా అయిపోయింది. When he became zero only God can use you. నువ్వు సున్నా అయితేనే దేవుడు నువ్వు వాడుకోగలడు. Before that, అంతకు ముందుగా Moses was a mighty man, eloquent speaker, mighty in warrior, mighty to do anything there. చూడండి, మోషే ప్రభావం కలిగిన వ్యక్తి, మంచి వర్తమానికుడు, దాని తర్వాత మంచి యుద్ధ వీరుడు. Not వర్తమానికుడు, eloquent speaker, that he can speak nicely there. చూడండి, అంతగా సుందరంగా మాట్లాడేవాడు, నైపుణ్యత కలిగిన వాడు. Very accomplished. When he speaks, people get attracted there. చూడండి, అతను మాట్లాడితే ప్రజలు ఆకర్షింపబడతారు. Like such a powerful person. అంత ప్రభావం కలిగిన వ్యక్తి. When he was completely as Moses, అతడు మోషే వలె ఉన్నప్పుడు God cannot use him. దేవుడు అతను వాడుకోలేకపోయాడు. Why? ఎందుకు? Because Moses is there. ఎందుకంటే మోషే I cannot use him. నేను అతను వాడుకోలేను. All Egyptian skills are with him. చూడండి, ఐగుప్తు నైపుణ్యత అంతా అతను ఉంది. I cannot use him. అతను వాడుకోలేను. Bring him. అతను తీసుకురా. 40 years. 40 ఏళ్ళు. 40 years became zero. 40 ఏళ్ళు సున్నా అయింది. That is called the course called shipology. అదే షిపాలజీ. తలమితత్వమా? Shipology means that he was yes, he was looking after the sheep. చూడండి, గొర్రెల కాయు నాయకత్వం దాని పేరు. Such a person, అట్లాంటి వ్యక్తి he is a prince there. అక్కడ రాజుగా ఉంటున్నాడు. Prince రాజకుమారుడుగా ఉంటున్నాడు. What is doing now? 40 years. 40 ఏళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? I is saying all these things only. గొర్రెలు గాయిస్తున్నాడు. What is this? ఏందండి ఇది? That's what God does there. అదే దేవుడు చేస్తున్నాడు. Unless until you become zero, God cannot use you. మీరు సున్నా అయ్యేంత వరకు దేవుడు మిమ్మల్ని వాడలేడు. What God did? ఏం చేశాడు దేవుడు? Come Paul. ఓ పౌలు రా. You have a great purpose. నువ్వు గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి. You want to do much for God. నువ్వు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి. But before that, అయితే దానికి ముందు you have to pray before me. నువ్వు నాకు ముందుగా ప్రార్థన చేయాలి. You have to spend more time doing nothing, only prayer. చూడండి, నువ్వు ఎక్కువ సమయం గడపాలి. ఏమో కాదు, ఏదో కాదు కానీ ప్రార్థన. More than 10 years this man was in prayer only. 10 ఏళ్లకు పైబడి ఈ వ్యక్తి ప్రార్థనలో ఉన్నాడు. When he came out, అతను బయటకు వచ్చినప్పుడు immediately Antioch people called him there. అంతియోకియ ప్రజలు అతను వెంటనే పిలిచారు. Barnabas took him to Antioch. బర్నబా అంతియోకు తీసుకెళ్లి there he became a mighty man for God. Barnabas, అక్కడ బర్నబాస్ తో కూడా గొప్ప వ్యక్తిగా మారుతున్నాడు. And ఆ తర్వాత slowly God separates by the Holy Spirit of God Barnabas and Saul for the purpose of the ministry. చూడండి, పరిచర్య కొరకు దేవుడు బర్నబాని సౌలుని వేరు చేస్తున్నాడు. And God is watching Saul there. దేవుడు సౌలుని చూస్తూ ఉన్నాడు. And Saul was going on getting trained under Barnabas. చూడండి, బర్నబా కింద సౌలు ఎదుగా తరబితి పొందుతూ ఉన్నాడు. And when the time came that he should be used, చూడండి, సమయం వచ్చి అతను వాడుకునే సందర్భం వచ్చినప్పుడు 11th chapter you see Barnabas and Saul will come. చూడండి, 11వ అధ్యాయంలో బర్నబా సౌలును చూడవచ్చు. Then after that one, ఆ తర్వాత slowly comes Saul and Barnabas. చూడండి, మెల్లమెల్లగా సౌలు బర్నబాను చూడవచ్చు. This man, ఈ వ్యక్తి he dedicated his life for God completely. తన జీవితమును దేవుని కొరకు సంపూర్తిగా సమర్పించుకున్నాడు. He willed never to marry his life. చూడండి, తన జీవితంలో వివాహం చేసుకోవాలని అతను చిత్తగించలేదు. He want to live as a bachelor for God. అతను దేవుని కొరకు ఒంటరిగానే ఉండాలని ఇష్టపడ్డాడు. If I get married, అతను వివాహం చేసుకోలేదు. If I get married, నేను వివాహం చేసుకుంటే my time will be divided with my children. నా ఒక సమయము నా పిల్లలతో కూడా గతిగా భాగమవుతుంది. With my wife, నా భార్యతో, and with my Lord also. నా దేవునితో కూడా. So it will be divided there. అందుకని కాదు, భాగమవుతుంది. So I don't want to divide anything there. నేను దేని కూడా భాగం పంచుకొని ఇష్టపడలేదు. All my time only for Lord Jesus Christ. నా సమయం అంతా ప్రభువైన యేసుక్రీస్తు వారికి. Then what he did? తర్వాత ఏం చేశాడు? His desire is to plant churches more and more unto God. అతను దేవుని కొరకు సంఘాలు ఎక్కువగా కట్టాలని అనుకుంటున్నాడు. He started to travel many distances there. చూడండి, అన్ని పలు స్థలాలకి అతను ప్రయాణపడుతున్నాడు. When he tortured the church, అతను సంఘాన్ని హింసించినప్పుడు, when God called him, దేవుడు అతను పిలిచినప్పుడు he made a determination. అతను ఒక తీర్మానం చేసుకున్నాడు. Whatever custom it may be, అది ఏం కష్టం వచ్చినా సరే, whatever torture it may be, ఏం హింస వచ్చినా సరే, whatever persecution it may be,
ఒక చిత్రహింస వచ్చినా సరే, even death also, మరణం వచ్చినా సరే, I will stand for God. నేను దేవుని కొరకు నిలబెడతాను. Many people after getting beating, they will take rest there. చూడండి, అనేకులు దెబ్బలు తిన్న తర్వాత కొంచెం విశ్రాంతి తీసుకుంటారు. But in the life of Paul, అయితే పౌలు జీవితంలో in the Lystra, అతను ఆయన ఒక లిస్ట్ లో in the land called Lystra, ఆ లిస్ట్రా భూమిలో there he was stoned. అక్కడ ఆయన మీద రాళ్ళు వేశారు. He was dead there. అక్కడ మరణించాడు, మరణించాడు completely. పూర్తిగా మరణించాడు. God sent him back. దేవుడు మరలా పంపించాడు. That Maranam only he writes in 2 Corinthians 12:2. ఆ మరణంలోనే 2 కొరింథీ 12:2 రాస్తాడు.